నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. మరి మంచి వీడియో ఏందో చూసేద్దామా? ముందుగా అయితే అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. భోగి పండుగ గురించి నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లు మీతో నేను షేర్ చేసుకుంటాను. భోగి పండుగ అంటే సాధారణంగా జనవరి 13 లేదా 14 తేదీలో వస్తుంది. దక్షిణయానంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపు కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. సంక్రాంతి పండగ అంటే ఆంధ్ర వాళ్ళకైతే ఇది ఒక పెద్ద పండగ. పిండి వంటలు, కోడి పందాలు, వావ్ సూపర్గా జరుగుతాయి. అటు ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునే పండగగా భోగి జరుపుకుంటారు. భోగి అంటే త్యాగం. పాత పనికిరాని వస్తువులు ఏవైతే మన ఇళ్ళల్లో ఉంటాయో అవి మంటల్లో వేసి కొత్త జీవన ప్రయాణానికి మనం శ్రీకారం చుట్టడం అని అర్థం. పండగ అసలు ఉద్దేశం కూడా అదే. చలికాలం చివరి దశలో అగ్ని చుట్టూ చేరి వేడి పొందడం ఆరోగ్యపరంగానూ అలాగే ప్రయోజకరంగానూ ఉంటుంది. అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు కావడంతో మరో హృదయాన్ని కదిలించే ఆచారం. 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకి భోగి పళ్ళు ఈ ప్రత్యేకత. సందర్భంలో వారు సాంప్రదాయ దుస్తులను ధరించి రేగిపళ్ళు, చెరుకు ముక్కలు, పూల రేకులు, బెల్లం మరియు నాణాలు మిశ్రమం చల్లుతారు. చెడు దృష్టి నుండి వారిని రక్షించడానికి ఈ చర్యను నిర్వహిస్తారు. భోగి పండగ అంటే అందులో ముఖ్యమైన పాత్ర భోగిపళ్ళు అంటే రేగుడు పండు. దానిని బదిరిఫలం అని కూడా అంటారు. ఇది విష్ణుమూర్తికి ప్రీతికరమైన పండు. ఈ పండ్లు తల మీద పోయడం వల్ల పిల్లలకి దృష్టి దోషాలు తొలుగుతాయని, శ్రీమన్నారాయణుని కృప కలుగుతుందని అందరూ నమ్ముతారు. మరికొందరు నారాయణులే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి బద్రికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదిరి ఫలాలను కురిపించారని చెబుతారు. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగిపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఆనాటి సంఘటనకు ప్రతిగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసి సంప్రదాయం వచ్చిందని అనుకుంటారు. ఇక మా ఇంట్లో భోగి పండుగ దగ్గరికి వస్తే మేము మంచిర్యాలలో లేము, హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్లో పాప దగ్గరికి వెళ్ళినాం. నిజానికి పాపను తీసుకొని వద్దాం అనుకున్నాం, కానీ పాప మమ్మల్ని అక్కడే ఉంచేసింది. ఇంకా ఆ ఉన్న చిన్న రూమ్లో మేము మా బుడ్డిగాడికి భోగి పళ్ళు వేయడం జరిగింది. ఇక చుట్టుపక్కల ఎట్లుంటారు, మొన్ననే షిఫ్ట్ అయింది మా అమ్మాయి, పెద్దగా పరిచయాలు లేవు. ఇక మేమే ఇంట్లో వాళ్ళం అందరం కలిసి చిన్నగా సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం. సెలబ్రేషన్ అయితే చిన్నగానే చేసుకున్నాం, కానీ హ్యాపీనెస్ అయితే ఫుల్గా ఉంటుంది. ఇక మా చైతు బాబుని కూర్చోబెట్టి వానికి బొట్టు పెట్టి అంతా చేయడానికి మాకు చాలా టైం పట్టిందండి. వాడు అస్సలు సహకరించాడు, మీకు తెలిసిందేగా. సర్ప్రైజ్ అంటే కళ్ళు మూసుకుంటాడు, తర్వాత కళ్ళు తెరుస్తాడు. అట్లా మేమందరం కలిసి మొత్తానికైతే సెలబ్రేషన్ ఇట్లా కంప్లీట్ చేసాం. మరి మాతో పాటు మీరందరూ కూడా మా చైతు బాబుని బ్లెస్ చేయండి, అదేనండి దీవించండి. ఇక తెల్లవారి సంక్రాంతి పండగ. మరి సంక్రాంతి పండగ గురించి కూడా 4 ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ వీడియో చూసేసేయండి.
అందరం భోగి పళ్ళు వేసేసిన తర్వాత స్వీట్లు తినబెట్టిన తర్వాత ఇంకా లాస్ట్గా మంగళారతి ఇవ్వడం జరిగిపోయింది. మంగళారతి ఇచ్చిన తర్వాత మరి మా చైతి ఏం చేశాడు, అక్క కళ్ళకి అమ్మ కళ్ళకి దండం పెట్టుకున్నాడు. మంచి అలవాటు మా చైతు బాబుది. మొత్తానికైతే వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.